నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జూలై నాటికి రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రజల కష్టాలు తొలగుతాయని, ఆ దిశగా పనులు వేగవంతం అయ్యేందుకు కృషి చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అగ్రహారం గేటు దగ్గర ఏర్పాటవుతున్న అండర్ పాస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎప్పటి నుండో అగ్రహారం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అండర్ పాస్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే 5గురికి పట్టాలు గాని నష్టపరిహారం గాని అందజేయాలని రైల్వే అధికారులకు తెలిపారు. సంతపేటలో నిర్మాణం చేస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ 5 ఏళ్లలో కృషి చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కొత్త మార్కెట్ వద్ద ఎప్పటి నుండో ఆగిపోయిన సిమెంట్ రోడ్డును పూర్తి చేశామని తెలిపారు. ఒంగోలులో ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే అధికార యంత్రాంగం ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధి మాత్రమే ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడా ఒంగోలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. రైల్వే అండర్ పాస్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కు సూచించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు, రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు చింతపల్లి గోపి, నాగభూషణం, బండారు మదన్, పార్టీ నగర అధ్యక్షులు కొడారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే చేత కేక్ కట్ చేయించి ఆనందం పంచుకున్నారు. ఏదైతే ఎప్పటి నుంచో మనకి అన్నవరపాడు మన అండర్ పాస్ ఎప్పటి నుంచో బాధపడతా ఉన్నారు ఇక్కడ ఉండే ప్రజలు. దాన్ని 2016-17 టైంలో అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది ఒకటి, అదేవిధంగా సూరారెడ్డిపాలెం ఒకటి, కరవాద ఒకటి, ఏవైతే ఉన్నాయో టంగుటూరు ఒకటి, ఇవన్నీ కూడా అప్పుడు చూపించాం. అప్పుడు చూపించి ఎస్టిమేషన్ వేసాం. అప్పుడే డిజైన్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, అన్నీ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలించాం. ఇది ఇమీడియట్గా ఆల్రెడీ ప్లాన్ ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా రైల్వే వాళ్ళు దీన్ని చేశారు. దీనికి ఒక 4 ఇళ్ళు, ఒక చిన్న 5 ఇళ్ళు పోతా ఉన్నాయి. 5 ఇళ్ళకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్కి కూడా చెప్పాం, గేట్ అవతల ఈ డివిజన్లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్ట వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసాం. వాళ్ళు ఇబ్బంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, అవి కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్కడా కూడా ఈ డీవియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వర్క్ మనం జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవరపాడు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కూడా చేస్తున్నాం. వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక ప్రిస్టేజ్గా చేస్తూ ఉన్నారు, అవి కూడా వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడు ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. పని స్పీడ్గా చేస్తున్నారు. అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. నాగభూషణం గారు మన 16 కార్పొరేటరు, వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జూలై కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అది వెనకిచ్చారు. నెక్స్ట్
కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో పోలీసు పెట్రోల్ బంక్ వద్ద వర్షపు నీరు నిలబడి ప్రజలకు అసౌకర్యం కలుగుతున్న సందర్భంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలువ నిర్మాణంతో వర్షపు నీరు నిలిచే సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఇరు శాఖల సమన్వయంతో రోడ్డు విస్తరణ చేసి కాలువ నిర్మాణం చేసేందుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, డీఈ పద్మజ, ఏసీపీ సుధాకర్, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో చాలా చోట్ల మనకు వర్షాకాలంలో దాదాపు 1.5-2 అడుగుల వాటర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ దామోదర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ చాలా పాజిటివ్గా స్పందించి మనకు ప్రజలు చాలా ముఖ్యము, ప్రజల కోసం మనం ఇబ్బంది లేకుండా చేసుకుందామని చెప్పేసి సారు మరి ఇక్కడ తను స్వయంగా వచ్చి పరిశీలించారు. కాబట్టి వాటర్ పోయేదాకా చేయడము, తర్వాత కొత్తగా మేము కాలువ కూడా దాన్ని ఇక్కడ ఎందుకంటే పైపుస్తో ఉంది, పైపులు ఉండడం వల్ల ఎక్కువ వాటర్ పోక రోడ్డుపై వాటర్ నిలబడుతుంది కాబట్టి కల్వర్ట్ కట్టేసి దీన్ని ఛానలైజ్ చేసి 1 అడుగు ఈ కాలువను కూడా పెంచుతున్నాము. దీన్ని పెంచడం వల్ల ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో దానికి ఎస్పీ సార్ స్వయంగా తను వచ్చి తన సిబ్బందితో మాట్లాడి ప్లాన్ ఎలా చేస్తే బాగుంటుందని వారు మాతో డిస్కస్ చేశారు. సానుకూలంగా ఇక్కడ వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ పోయే విధంగా కొత్త కాలువ నిర్మించి ఈ ర్యాంపు, కల్వర్ట్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తారు. నాగులపల్లిపాడు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాగులపల్లిపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలంలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలపై స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ వెంట ఒంగోలు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని సహకార రంగంలోని చేనేత కార్మికులకు గతంలో అమలు చేసిన థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తూ నిధులు మంజూరు చేస్తుందని జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎస్ రఘునందన్ తెలిపారు. కలెక్టరేట్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముడి సరుకు రాయితీ, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి ప్రయోజనాలు ఈ పథకంలో చేనేత కార్మికులకు చేకూరనున్నాయని తెలిపారు. చేనేత సహకార సంఘాలలో పనిచేస్తున్న అర్హత గల చేనేత కార్మికులు వారి వేతనాలలో 1 నెలకు 8% పొదుపు చేయాలని, దీనికి అదనంగా ప్రభుత్వం 16% కలిపి అందిస్తుందన్నారు. ఈ నిధులు ఏడాదిలో 3 దఫాలుగా విడుదల చేస్తారని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని అన్ని చేనేత సహకార సంఘాలలో పనిచేస్తున్న అర్హులైన చేనేత కార్మికులు థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరి వారి నెల సంపాదనలో 8% పొదుపు చేసి దీనికి అదనంగా ప్రభుత్వం అందించే 16% నిధులతో లబ్ధి పొందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగంలోని చేనేత కార్మికులకు ఇదివరకు అమలు చేసిన థ్రిఫ్ట్ ఫండ్ మరియు సేవింగ్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించి నిధులు మంజూరు చేస్తున్నది. ఈ పథకంలో చేనేత కార్మికుడు సహకార సంఘంలో పనిచేస్తూ నెలకు 8% పొదుపు చేస్తే
దానికి ప్రభుత్వం 2 రెట్లు అంటే 16% కలిపి ఆ చేనేత కార్మికుడికి అందజేస్తుంది. ఈ మొత్తము సంవత్సరంలో 3 అతను పనిచేసిన మొత్తాన్ని ఒక బ్యాంకులో జమ చేసి ప్రభుత్వానికి మేము ప్రతిపాదన పంపితే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు కన్సిడర్ చేస్తూ సంవత్సరంలో 3 విడతలుగా అంటే 3 క్వార్టర్స్లో ఆ మొత్తం విడుదల చేస్తుంది. అంటే 8% అతను సంపాదించింది ప్లస్ 16% గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే మొత్తం డబ్బులు 24% కూడా ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లోకి వేసి మళ్ళీ తిరిగి ఆ చేనేత కార్మికుడి అకౌంట్లోకి జమ చేయబడుతుంది. చేనేత కార్మికుడికి ఆ అమౌంట్ 90 రోజులు ఆ బ్యాంకులో ఉంచి ఆ 90 రోజుల పాటు వచ్చిన వడ్డీతో 90 రోజుల తర్వాత ఆ చేనేత కార్మికుడు ఆ మొత్తాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. అట్లే ప్రభుత్వం ముడిసరుకు రాయితీ 100 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి ప్రయోజనాలు కూడా త్వరలో చేనేత కార్మికులకి చేకూరుతున్నాయి. కావున జిల్లాలోని చేనేత సహకార సంఘంలో పనిచేసిన మెంబర్స్ ఈ పథకాలు థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరి ఈ పథకం యొక్క బెనిఫిట్స్ పొందాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్నెట్ వినియోగంలో వచ్చే ఇబ్బందులను తెలుసుకుని సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్ఐసి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ అధికారి ఎన్ వెంకట సుబ్బయ్య తెలిపారు. సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జిల్లా అధికారులకు వర్క్షాప్ నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం జరుపుకుంటున్నామని వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అధికారులు అందరికీ ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన, నకిలీ మొబైల్ యాప్ సాఫ్ట్వేర్స్, డిజిటల్ అరెస్ట్, వాట్సాప్ మెసేజ్ సెక్యూరిటీ, సైబర్ ఆర్థిక నేరాలు, సైబర్ సంఘటనలకు సంబంధించి సైబర్ సైట్లో ఫిర్యాదు చేయడం, కేక్ వెబ్ లింక్స్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ఎన్ఐసి సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సేఫ్ ఇంటర్నెట్ డే అనేది అబ్జర్వ్ చేసాము, దాన్ని సెలబ్రేట్ చేసాము డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో సేఫ్ ఇంటర్నెట్ డే అనేది ఎవ్రీ 11th February Tuesday ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ త్రూఅవుట్ వరల్డ్. సో ఆ విధంగానే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఇక్కడ మేము ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాము. సో దాంట్లో ఉన్నటువంటి దీంట్లో మెయిన్గా ఫోకస్ ఏంటంటే మనం ఎక్కువ ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్నెట్ అయితే ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నాము. సో యూజ్ చేసేటప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, దాన్ని ఎట్లా మిటిగేట్ చేయాలి, తగ్గించాలి, ఏమైనా సైబర్ సెక్యూరిటీస్ ఉన్నాయి, సైబర్ థ్రెట్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మినిమైజ్ చేయాలి, వీటన్నిటి మీద కొంత అవగాహన కల్పించాము. సో మన సైబర్ సెక్యూరిటీ టీం ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది వచ్చి వాళ్ళు కూడా రియల్ టైంలో జరిగేటువంటి కొన్ని సైబర్ ఫ్రాడ్స్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తం మీద టోటల్గా మా ఈరోజు మన ఇంటర్నెట్లో సేఫ్ ఇంటర్నెట్ డే అనేది ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. ఈ మన దీంట్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మన ఇంటర్నెట్ని సేఫ్ ఇంటర్నెట్గా వాడేటువంటి అంటే పాస్వర్డ్స్ పాలసీ కానీ, పాస్వర్డ్స్ ఎలా పెట్టుకోవాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత డిజిటల్ అరెస్ట్ అనేది రీసెంట్గా అన్ని చోట్ల జరుగుతున్నది. ఆ డిజిటల్ అరెస్ట్ని చేయాలి, దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, దాన్ని చేయాలంటే ఏం చేయాలి, సైకలాజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి, అన్లోన్ లింక్స్ని మనం క్లిక్ చేయకుండా, వచ్చిన వాటిని భయపడకుండా ఆ డిజిటల్ అరెస్ట్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు. దాని గురించి కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్ ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా రియల్ టైంలో కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళని మన వచ్చినటువంటి ఆఫీసర్స్కి అవగాహన కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ జమీం అన్సారియా హెచ్చరించారు. అభివృద్ది పనుల పురోగతిపై జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో ప్రతి వారం స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. మ్యాపింగ్లో లేని రేషన్ కార్డులను గుర్తించి భూ దస్త్రాల పరిశీలనతో వారి పేర్లు కూడా చేర్చాలని తెలిపారు. కుటుంబాల వారీగా జియో ట్యాగింగ్ ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని అన్నారు. ఈ శ్రమలో అసంఘటిత రంగ కార్మికుల వివరాలు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. డిఆర్ఓ చినబోబులేసు, జడ్పీసీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ జీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో చూస్తే లాస్ట్ వీక్ రైస్ కార్డ్స్ ఒక 9,000 అరౌండ్ 10,000 ఉన్నాయి. లాస్ట్ వీక్ ల్యాండ్ రికార్డ్స్ రిలేటెడ్ వెరిఫికేషన్ చేసినది 1,800 కేసెస్ మాత్రమే. దాంట్లో బాగా చేసిన వారు
కొండలూరు 182 చేశారు, హెచ్చంపాడు చేశారు 166, సిఎస్పురం 159, మార్కాపూర్ 135, చిమకుర్తి 120, పెద్దరవీడు 108, దొనకొండ 97. సో వీరు కంపేర్ టు అదర్స్ మిగతా వారి కంటే బాగా చేసిన వారు. దీంట్లో అసలు ఏమి చేయకుండా ఉన్నవారు అర్ధవీడు 0, ఒక్క కేసు కూడా చేయలేదు. మరిపుడి 1, గిద్దలూరు అర్బన్ 2, కనిగిరి అర్బన్ 2, ఎస్ఎన్పాడు 4, కంబం 5, జరుగుమల్లి 5, కొమరోలు 8, పుల్లల చెరువు 9, తర్లుపాడు 9, పీసిపల్లి 10, త్రిపురాంతకం 10, చిమకుర్తి అర్బన్ 14, ఒంగోలు 14, దర్శి 16, కొండేపి 16. అందరూ కూడా పట్ల మనకున్న పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ వారు అన్ని చేసేసారు. ఒక 12,000 మాత్రమే పెండింగ్. మన డిస్ట్రిక్ట్ ఇప్పుడు చూస్తే అరౌండ్ 53,588 పెండింగ్ ఉన్నాయి. మన కంప్లీట్ చేసినది 93%. సో దాంట్లో కూడా చూస్తే మన డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్న మండల్స్ అంటే మున్సిపల్ పరిధి చూస్తే చాలా తక్కువ ఉన్నది ఒంగోలు అర్బన్ 80% కంప్లీట్ చేసి ఉన్నారు. మండల్ వైజు తర్వాత మున్సిపాలిటీ వైజు టార్గెట్ కూడా ఉండింది. అవి ఇచ్చివేయండి అని చెప్పేసి లాస్ట్ వీక్లో కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజుకు టు బి రిసీవ్డ్ అంటే పీడీ గారికి వాళ్ళ సిబ్బందికి ఇంకా మనం సర్టిఫికెట్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉన్నాము. ఈ వారంలోనే అసలు 2-3 రోజుల్లోనే ఇది కంప్లీట్ చేయవచ్చు. సర్వేను వీఆర్ఓను పంపించి వాళ్ళ ఫిజికల్గా పొజిషన్ చూపించి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి వేస్తే వాళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇందులో పెండెన్సీ డిఆర్డీఏ ఇన్ఛార్జి పీడీగా డిఆర్ఓ చినవోబ్లేస్ను నేడు బాధ్యతలు స్వీకరించారు. బదిలీలో భాగంగా డిఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న తేళ్ల రవికుమార్ ఈ నెల 8వ తేదీన బదిలీ అయిన సందర్భంగా ఇన్ఛార్జిగా తమకు కలెక్టర్ తమీం అన్సారియా అదనపు బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు పనులను అధికారులు కింది స్థాయి ఉద్యోగుల సహకారంతో పనిచేసి ఉన్నత ఫలితాలు సాధిస్తామన్నారు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల సహకారంతో డిఆర్డీఏకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తారన్నారు. ఇన్ఛార్జి పీడీగా బాధ్యతలు స్వీకరించిన చినవోబులేస్ను అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు ఓబులేసు, రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఒంగోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. రీసెంట్గా పీడీ డిఆర్డీఏ ఎఫ్ఎస్సిగా ఉన్నటువంటి రవికుమార్ గారు రెగ్యులర్గా పీడీ మెప్మాగా వర్క్ చేస్తూ ఉండేవారు. మరి ప్రభుత్వం చేసినటువంటి బదిలీలలో రవికుమార్ గారికి ట్రాన్స్ఫర్ జరిగింది. మరి 8వ తారీఖున ఆయన రిలీవ్ అవుతూ రిలీవింగ్ ఆర్డర్లో గౌరవ కలెక్టర్ గారు ఇన్ఛార్జి బాధ్యతలు నాకు అప్పచెప్పారు. 8వ తారీఖునే సిటీసీ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. ఈ దినం మంచిగా ఉండటం వల్ల ప్రగతి భవన్లోకి వచ్చి పీడీ డిఆర్డీఏగా బాధ్యతలు స్వీకరించాను. మరి ఈ పీడీ డిఆర్డీఏగా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కింది స్థాయి సిబ్బంది సహకారంతో, తర్వాత గౌరవ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు అందరి యొక్క సహకారంతో ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎలాగైతే పనిచేస్తే ప్రజలకు మంచి సేవలు అందించడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా పనిచేసి ఈ సంస్థను మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. గత సమ్మెకాలంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం జీవో అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర కార్పొరేషన్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలకు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, బెనిఫిట్స్ అందచేయాలని, దహన సంస్కారాలకు 20,000 రూపాయలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నగర సిఐటి కార్యదర్శి జి రమేష్, నగర కార్యదర్శి విజయ, సంతోషమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద రిలే దీక్షలు పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసే వివిధ సెక్షన్లో ఉన్న కార్మికులు రిలే దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. 2023 డిసెంబర్లో జరిగిన 17 రోజుల సమ్మె కాలంలో గత ప్రభుత్వం సమ్మె కాలంలో సందర్భించి సమ్మె డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే PF 10 సంవత్సరాల సర్వీస్ ఉంటుందో అట్లాగే డ్యూటీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్పారు. అట్లాగే రిటైర్ అవడానికి 62 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పారు. చనిపోయిన కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మట్టి ఖర్చులు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కనీసం సమ్మె కాలంలో వస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సమ్మె దగ్గరకు వచ్చేసి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించమని చెప్పి మాకు సమయం కావాలని చెప్పేసి 9 నెలలు మాసాలు చేస్తా ఉన్నారు. అట్లాగే మన ఒంగోలు నగరంలో కూడా దాదాపు 110 మందిని కార్మికుల్ని విధుల్ని ఆపేయటం జరుగుతూ ఉంది. కార్మికులు రాజకీయ వేధింపులతో ఈరోజు ఆపేయటం అనేది సరైనది కాదు. ఏదైతే కార్మికులకి మీరు గతంలో ఇచ్చిన సమ్మెకాలంలో డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ డిమాండ్ల కోసం పరిష్కారం అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేరుగా పరీక్షా పే చర్చ కార్యక్రమంలో తమ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని నగిరికంటి సాయి సహస్ర పాల్గొనడం తమ పాఠశాలకు గర్వకారణమని ఒంగోలు PVR బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని బంకా లక్ష్మీప్రసన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థిని నగరకంటి సహస్రను ప్రధానోపాధ్యాయునితో పాటు పాఠశాల సిబ్బంది సత్కరించి అభినందించారు. పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించడం ఎలా అనే అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానితో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు తమ పాఠశాల విద్యార్థిని సహస్ర ఎంపిక కావడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయుని బంకా లక్ష్మీప్రసన్న అన్నారు. దేశం మొత్తం మీద కోట్లాది మంది పరీక్షా పే కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారని, రిజిస్టర్ చేసుకున్న పాఠశాలల విద్యార్థులు సెంట్రల్ స్కూల్, సైనిక్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులేనని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో 4గురిని సెలెక్ట్ చేస్తే వారిలో తమ పాఠశాల విద్యార్థిని సహస్ర నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడేందుకు అవకాశం రావడం తమ పాఠశాల చరిత్రలోనే గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నగిరికంటి సహస్ర మాట్లాడుతూ ప్రధానమంత్రితో నేరుగా పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రశ్నను తాను అడగడం జరిగిందని, ప్రధానమంత్రి మోదీ తన ప్రశ్నకు మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఎవరైనా పుట్టినరోజును పురస్కరించుకొని ఒక మొక్క నాటితే తద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చునని తెలిపారు. తానైతే ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడతానని అనుకోలేదని, తనకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు. Pariksha Pe Charcha programs and it was in the auditorium. I thought this is going to be like that only. India is the highest producing and also consuming country. लेकिन 2023 में यूनाइटेड नेशंस ने 23 को ईयर ऑफ द मिलेट कह के घोषित किया था और पूरी दुनिया में मिलेट को प्रमोट किया और ये भारत का प्रस्ताव था. भारत सरकार का बड़ा आग्रह है कि पोषण के संबंध में बहुत ही जागरूकता होनी चाहिए. कई बीमारियों को रोकने का काम पोषण से हो जाता और मिलेट को क्या कहते हैं हमारे यहाँ सुपर फूड कहते हैं. तो आप में से कितने लोग हैं जो 12 महीने घर में कुछ न कुछ मिलेट మా స్కూల్ PVR గర్ల్స్ స్కూల్ మరి మా పాప సహస్ర మా స్టూడెంట్ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో నిన్న పాల్గొనడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారితో మన స్టేట్లో మా స్కూల్ అమ్మాయి ఒక్కటే సెలెక్ట్ అవటం, ఇక్కడి నుంచి 4గురిని సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళారు మన స్టేట్లో. కానీ అక్కడ కూడా మళ్ళీ మా స్టూడెంటే సెలెక్ట్ అవటం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మరి మా పాఠశాల పాప సాయి సహస్ర మరి ఈ కార్యక్రమంలో పాల్గొనటము, తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటి అంటే మన వాతావరణంలో
చాలా మార్పులు వస్తున్నాయి, మనం బుక్లో చదువుతున్నాము, దానికి ఏంటి వాళ్ళ సొల్యూషన్ ఏమన్నా ఉంటుందా సార్ అని అడిగిన దానికి చాలా సంతోషపడి మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది మంచి ప్రశ్న అడిగామా, అంటే పిల్లల్లో స్టూడెంట్స్లో కూడా వాతావరణం గురించి ఇంత పరిస్థితి ఆందోళన చెందుతున్నారు అని ఆయన చెప్పారు. మన ఈ గవర్నమెంట్లో మనం ఫస్ట్ మాకే నామ్ ఏక్ పేడ్ అనే ప్రోగ్రాం మీద అందరినీ చేత స్టూడెంట్స్ చేత చెట్లు నాటించాము. చెట్లు నాటించి వాతావరణంలో కాలుష్యం కలిగించకుండా వాతావరణాన్ని మంచిగా డెవలప్ చేసుకుందామని చెప్పారు. అలానే ఏకాగ్రత ఉండాలి పిల్లల్లో అని కూడా చెప్పారు. నిన్న నేను సార్ని ఎన్విరాన్మెంట్ లైక్ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, క్లైమేటిక్ చేంజెస్ కావచ్చు, మనం రోజు బుక్స్ చదువుతూ ఉంటాం బయాలజీలో CFCs, క్లోరోఫ్లోరో కార్బన్స్ అవంతా. బట్ స్టూడెంట్స్గా వాటిని తీసుకొని మేము ఏం చేయగలమని సార్ని అడిగాము. సార్ మాకు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే మాకనం ఎగ్పేడ్ లైక్ ఎప్పుడూ ఒకసారి మనకి టైం దొరికినప్పుడు ఒక మొక్కను తీసుకొని అది మన ధరతీమా కావచ్చు, అంటే భూమాత కావచ్చు, లేదా మన తల్లి కావచ్చు, వాటిని మనం ఎంత గొప్పగా ట్రీట్ చేసి చూసుకుంటామో మన నాటిన మొక్కల్ని కూడా అలానే చూసుకుంటే కనుక మొత్తం ఒక ఫారెస్ట్ అయిపోతుంది మనం అలా చేస్తే కనుక. దాని తర్వాత సార్తో కలిసి మేము పీపుల్ ప్లాంటేషన్స్ కూడా చేసాం అక్కడ. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఫర్ అస్. పరమ పవిత్రమైన హిందూ ధార్మిక కేంద్రం తిరుమలలో శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ బార్ నిర్మాణం ఒక దుర్మార్గమైన చర్య అని సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో తిరుపతి తిరుమల బయలుదేరిన సాధు సంతతులచే సమావేశ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగింది. తిరుమల ఈవో కార్యాలయం ఎదుట ఈ నెల 12, 13 తేదీల్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి దేవస్థానం వద్ద అన్య మతస్థులకు ముంతాజ్ హోటల్ పేరిట బార్ అండ్ రెస్టారెంట్ ను అనుమతి ఇవ్వడం హిందూ బంధువులు అందరూ ఖండించాలన్నారు. సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు, ఐ సీతారామయ్య, బలరాం, గడ్డం శ్రీనివాసులు, నేరెళ్ల శ్రీనివాసులు, సాధు శ్రీనివాస గుప్తా, వేమూరి చక్రధర, పెరుమాళ్లు, రాధారమణ గుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు. అటువంటి ఏడుకొండలు శేషాచల కొండ అంచున ముంతాజ్ హోటల్ అని 20 ఎకరాల 70 సెంటుల్లో నిర్మాణం చేయడం అనేది చాలా బాధాకరం. అన్నమాచార్యులు అలాగే చాలామంది మహనీయులు తపస్సు చేసిన ప్రాంతం అది. ఎంతోమంది ఋషులు కుటీరాలు పెట్టి జపధ్యానాలు చేసిన పవిత్రమైన స్థలం. అటువంటి స్థలాన్ని ముంతాజ్ హోటల్కి కేటాయించడం ఇది హిందువులు జీర్ణించుకోలేని అంశం. ఇది వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ. ఈరోజు ముంతాజ్ హోటల్ వస్తే రేపు షాజహాన్ హోటల్ అంటాడు, ఇంకొకడేమో అక్బర్ హోటల్ అంటాడు, మరొకటి స్టీవెన్ హోటల్ అంటాడు. ఈ 7 స్టార్ హోటల్స్ మొత్తం 7 కొండల చుట్టూ పెట్టి పవిత్రతని, అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మికతని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. మనమేమి హోటల్స్ వ్యతిరేకం కాదు. మీరు ఇవ్వాలంటే వేరే ప్రాంతాలు ఇవ్వండి, తిరుపతి దూరంగా ఇవ్వండి. 7 కొండల చుట్టూ కూడా 746 జీవో ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి 1996లో అన్నమాచార్యుల తాలూకా వంశీకులు హైకోర్టుకు వెళ్లేటప్పుడు 1996 జడ్జిమెంట్ ప్రకారం హైకోర్టు 7 కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి, అక్కడ ప్రైవేట్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితులు చేపట్టకూడదు, ఆధ్యాత్మికంగా ఉండాలి అని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతున్నా ఏమిటి హిందువుల్లో అనైక్యత? హిందువులుగా మన వెంకటేశ్వర స్వామి 7 కొండల ప్రాంతం, ఆ శేషాద్రిగిరి పర్వతం పక్కనే ఈ ముంతాజ్ హోటల్ 7 స్టార్ హోటల్, బారు, రెస్టారెంట్, మద్యము, మాంసము, స్విమ్మింగ్ పూల్లు, అనాధికార అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలంగా మార్చేస్తామా? ఇదే మన హిందువులుగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా స్వామికి ఇచ్చే గౌరవం. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర
జీసీ జీటీఏ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా కళాశాల సిబ్బంది సత్కరించింది. ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి అధ్యక్షతన జరిగిన సభలో ఐక్యూఏసీ సంచాలకులు కుసుమకుమారి, పి యామిని, అమ్మాజీ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి, డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కృషిని ప్రశంసిస్తూ కళాశాలకు అందించిన సేవలను కొనియాడారు. అనంతరం సిబ్బంది క్లబ్ తరఫున డాక్టర్ శ్రీనివాసరెడ్డికి సత్కరించారు. కార్యక్రమంలో మన్నె శ్రీనివాసులు, డాక్టర్ పి ఇందిరా, డాక్టర్ మంజులా భారతి, డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జెఎన్ సురేష్ కుమార్, ఇతర అధ్యాపక బృందం పాల్గొని అభినందనలు తెలిపారు. ఊరికి ఉపకారి ఆనికి అపకారి అనే సిద్ధాంతం వీళ్ళలో కాకూడదని, వీళ్ళ పట్ల అది నిజం కాకూడదని నేను అనుకుంటున్నాను. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తున్న ప్లస్ పాయింట్స్. లీడర్గా ఒక 5 ఏళ్ళు లేదా 2 ఏళ్ళు పార్టీ వాళ్ళు కాదు, ఈసారి ప్రభుత్వం మారింది కాబట్టి నేనున్నాను అని డైరెక్ట్గా నాతోనే అర్థం చేస్తున్నారు. శనగ పంటలో ఎండు తెగులు నివారణకు పంట మార్పిడి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఒంగోలు మండలం చెరువుకుమ్మపాలెం, కొప్పోలు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కొర్ర పంటతో పంట మార్పిడి చేసుకుంటే ఎండు తెగులు నివారించవచ్చునని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ వెంకట్రావు అన్నారు. పురుగుల నివారణకు వేప నూనె స్ప్రే చేయాలని తెలిపారు. తక్కువ గాఢత కలిగిన పురుగు మందులు మాత్రమే వినియోగించి వాతావరణ కాలుష్యాన్ని, పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవాలన్నారు. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సిబ్బంది దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, 11 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన రైతులకు భవిష్యత్తులో పీఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, అలాగే పంట నమోదుకు, బ్యాంకు లోనుకు, పంట బీమాలకు రైతులు అర్హత కలిగి ఉంటారని మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కె రామకృష్ణారెడ్డి, ఆదిమూర్తి, వ్యవసాయ సహాయకులు హైమావతి, హిమబిందు, రైతు సోదరులు పాల్గొన్నారు. అజాడ్ రక్తులు అనే కెమికల్ ఉంటుంది. అది తగిలినప్పుడు ఈ గుడ్డు పిగిలే శక్తిని కోల్పోతుంది. గుడ్డు కూడా పిగలదు, దగ్గర సన్న పురుగు కూడా బయటికి రాదు. మూడో ఉపయోగం ఏంటంటే అప్పుడే వచ్చినటువంటి సన్న పురుగు ఏదైతే ఉందో అది ఈ యొక్క వ్యాపారం గురించి ఆహారం తీసుకోకుండా ఈ విధంగా దాదాపు 50 లక్షలు నిలయాలి. ఒకవేళ అది పెరిగి పెద్ద అయినా. చీమకుర్తిలో 216 పవిత్ర కలశాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోనుగుంట నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మొదటి రోజు కలశాల ఊరేగింపు నిర్వహించారు. హరిహర క్షేత్రం నుండి చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా వీరభద్రస్వామి దేవస్థానం వరకు వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్లే మనకు శత్రువులవుతారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.